నూతన సంవత్సరం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ 6.5 నెలల కాలంలో పిఠాపురం ఎమ్మెల్యేగా తాను నియోజకవర్గ అభివృద్ధికి ఏమేం చేశాననే వివరాలను పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సమగ్ర అభివృద్ధి నివేదిక 2024 పేరుతో ఈ 6.5 నెలల కాలంలో పిఠాపురం ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా పనిచేసిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పిఠాపురం సమగ్రాభివృద్ధి కోసం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజల అవసరాన్ని గుర్తించి ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందుకు అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాల కోసం 39.75 కోట్ల వ్యయానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. అలాగే సామాన్యులకు అందుబాటులో ఉండేలా శ్రీవారి ఆశీస్సులతో తక్కువ ఖర్చుతో పెళ్లిళ్లు జరిపించేందుకు వీలుగా 2 కోట్ల అంచనా వ్యయంతో టీడీపీ కళ్యాణ మండపం మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే సామాన్యులకు అందుబాటులో ఉండేలా శ్రీవారి ఆశీస్సులతో తక్కువ ఖర్చుతో పెళ్లిళ్లు జరిపించేందుకు వీలుగా 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం మంజూరు చేసినట్లు తెలిపారు. గొల్లప్రోలులో తాగునీటి సమస్య పరిష్కారం కోసం పైప్ లైన్, మోటార్ల మరామతుల కోసం 72 లక్షల విలువైన పనులు చేపట్టామని, విద్యార్థులకు చదువుతో పాటుగా క్రీడల్లో ఆసక్తి పెంచేందుకు నియోజకవర్గంలోని 32 పాఠశాలలకు క్రీడా సామాగ్రి కిట్లను సిఎస్ఆర్ నిధులతో అందించామన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోసం సివిల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్, 3 స్టాఫ్ నర్సులు, 1 జనరల్ డ్యూటీ అటెండర్ను నియమించినట్లు వెల్లడించారు. అలాగే నూతన ఎక్స్రే యూనిట్ ఏర్పాటు చేశామని, పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాలలో ఆర్ఓ ప్లాంట్ మరామతులు చేయించి తాగునీటి సౌకర్యం కల్పించినట్లు వివరించారు. ఇక ఎన్నో ఏళ్లుగా పెద్ద సమస్యగా మారిన గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేలా చర్యలు మొదలు పెట్టామని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తాత్కాలికంగా 1.5 ఎకరాల పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ను 0.25 ఎకరాకు కుదించి చుట్టుప్రక్కల ప్రాంతాలను శుభ్రపరిచామన్నారు. అలాగే గొల్లప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే దారిలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గొల్లప్రోలు ప్రాథమికోన్నత పాఠశాల కోసం 4 లక్షల సిఎస్ఆర్ నిధులతో పైప్లైన్ ద్వారా నూతన ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. గొల్లప్రోలు ఎంపీపీ పాఠశాల 1.75 లక్షల సిఎస్ఆర్ నిధులతో పెండింగ్ పనులు పూర్తి చేశామని, చేబ్రోల్ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 2 లక్షల సిఎస్ఆర్ నిధులతో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా గత 6.5 నెలల కాలంలో జరిగిన కార్యక్రమాలు, అభివృద్ధి పనుల వివరాలు తెలియజేశానన్న డిప్యూటీ సీఎం భవిష్యత్తులో కూడా మీ ప్రేమ, మద్దతు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.